హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీతం విఎఫ్ఎక్స్ వరల్డ్. సో లాస్ట్ టైం మనం క్లాస్లో ఈ పైన ఉన్న మెను గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వ్యూ, సెలెక్ట్, యాడ్, సో ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. సో ఇదంతా మనం మోడలింగ్లో వస్తుంది. సో దీంట్లో వస్తుంది. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే లేయర్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇక్కడ ఉన్న ఈ ప్రాపర్టీ గురించి అండ్ టైమ్ లైన్ గురించి, ఈ టైమ్ లైన్లో ఉన్న ఇంకా 3D విపోర్టు, టెక్స్చర్, యూవీ, సో నెంబర్ ఆఫ్ ఇంకా ఉన్నాయి. సో వీటి గురించి మనం కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం సెలక్షన్ బాక్స్. సో ఈ సెలక్షన్ బాక్స్ ఏంటంటే మనం ఏదైనా సెలెక్ట్ చేసాం. సో ఇప్పుడు సెలక్షన్ బాక్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ మూవ్ టూల్ సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ మూవ్ టూల్ వచ్చింది. సో నెక్స్ట్ మనం రొటేట్ టూల్ ఆన్ చేస్తే రొటేట్ వచ్చింది. సో మనం ఇది ఏంటంటే మనం ఏ టూల్ అనేది తీసుకుంటున్నాం, ఆబ్జెక్ట్ మీద ఏదైతే పెడుతున్నాం అన్నదాన్ని గురించి మనకి చూపిస్తుంది. సో దాన్ని బట్టి ఇది ఆరిజిన్ అంటే ఇక్కడ కర్సర్ ప్లేస్లో ఉందని. సో లొకేషన్, దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది, ఎంతవరకు దీన్ని మనం మూవ్ చేసాం అనేది. సో వర్క్ స్పేస్ ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇదంతా ఏం యూస్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి సీన్ ప్రాపర్టీ. సో సీన్ ప్రాపర్టీ ఏంటంటే మనం రెండర్ చేస్తాం కదా. సో రెండర్ చేసేటప్పుడు ఈ యొక్క సీన్ ప్రాపర్టీస్ అని యూజ్ చేస్తాం. సో ఇది ఏంటంటే క్వాలిటీ. ఇప్పుడు 720p, 1080p, 420p, సో ఇలా క్వాలిటీస్ ఉంటాయి కదా మనకి. యూట్యూబ్లో చేస్తే మీకు తెలుస్తుంది. సో ఆ క్వాలిటీస్ మనం ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు. 4K క్వాలిటీయా లేదంటే 2K క్వాలిటీయా అన్నది ఇక్కడి నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో మన యొక్క వీడియో ఎంత ఫ్రేమ్స్లో ఉందని చూసుకోవాలి. సో FPS అంటే ఫ్రేమ్స్ అన్నమాట, ఫ్రేమ్స్ పర్ సెకండ్స్. సో మన వీడియో ఎంత లెంత్ ఉందా, లెంత్కి ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి సో అన్నది ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి. సో కీ ఫ్రేమ్స్ ఇది ఇక్కడ ఉంది కదా, స్టార్టింగ్ 1 ఫ్రేమ్, ఎండింగ్ 250 ఫ్రేమ్. సో మధ్యలో మనం కీ ఫ్రేమ్ యాడ్ చేయాలనుకుంటే దీన్ని బట్టి ఇక్కడ స్టెప్స్ మనం వేయచ్చు. సో నెక్స్ట్ మన ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, రెండర్ ఫైల్ అన్నది లొకేషన్. అండ్ నెక్స్ట్ మనం రెండర్ చేసేది ఇమేజ్, అది నార్మల్గా జస్ట్ చూడడానికే, లేదంటే దాన్ని మనం స్క్రీన్ షాట్ అని తీసుకొచ్చి డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. మన యానిమేషన్ చేసిన తర్వాత దాన్ని మనం ఏ ఫార్మాట్లో మనం సేవ్ చేసుకోవాలన్నది. సో PNG ఫార్మాటా, JPG ఫార్మాటా, లేదంటే వీడియో ఫార్మాటా అండి. సో ఇది బ్లాక్ అండ్ వైట్, ఇది RGB కలర్. సో RGB అండ్